Hi friends, today I am sharing my photo performance done during COVID time, linking the selfless and fearless service rendered by the medical professionals like doctors and nurses to the greatest Indian woman social reformer Savitribai Phule. Among her path-breaking reforms like girl child education and shelter for rape victims, she is also remembered for her fearless service she has done to the plague victims, even risking her own life. During COVID pandemic, when everyone was scared to talk or touch a patient, doctors and staff attended to them fearlessly, reminding me of the services done by Savitribai Phule. Savitribai Phule was born on 3rd January in 1831 in the village of Naigaon, Satara district, Maharashtra. She was the first woman teacher, co-founding the first girls' school in Pune in 1848. Alongside her husband Jyotibai Phule, she fought tirelessly for women's rights and education. During devastating plague pandemic in 1897, Savitribai Phule's bravery shone brightly. She personally carried plague patients on her back to the hospital, ensuring they received care despite being abandoned by their own family. Inspired by Savitribai Phule's legacy, I undertook a photo performance in her honor. As an artist, I have volunteered in government schools teaching young children about sexual abuse, bad touch and good touch, and creating awareness on health, hygiene, cleanliness and nutrition through art. I also distributed art materials and books and conducted interactive sessions on various social issues. I visited my friend's house and did this photo shoot. I carried her son on my back, symbolizing Savitribai Phule's selfless service. Despite the restrictions, my friend has allowed me to come to her house and take this photo shoot and trusted me as I was taking care of COVID precautions. I wanted to thank COVID warriors and also pay homage to Savitribai Phule through my photo performance. Thank you. నా చిన్న వీడియోకి స్వాగతము. సావిత్రిబాయి ఫూలే మీద ఇది నేను కోవిడ్ టైంలో చేసిన ఫోటో పెర్ఫార్మెన్స్ వీడియో. ఇది కోవిడ్ టైంలో డాక్టర్స్ నర్సులు ప్రాణాలకు తెగించి పేషెంట్లను కాపాడి వాళ్ళని ట్రీట్మెంట్ చేశారు కదా. ఆ టైంలో నేను వాళ్ళని చూస్తే సావిత్రిబాయి ఫూలే ప్లేగ్ టైంలో చేసిన సేవలు గుర్తుకొచ్చాయి. సావిత్రిబాయి ఫూలే 1831లో జనవరి 3న సతారా డిస్ట్రిక్ట్లో మహారాష్ట్రలో జన్మించారు. ఆవిడ ఫస్ట్ ఉమెన్ ఫీమేల్ టీచరు, అంతేకాకుండా ఫస్ట్ గర్ల్స్ స్కూల్ని పూణేలో 1848లో స్థాపించారు. తన భర్త జ్యోతిరావు ఫూలేతో కలిపి ఆవిడ స్త్రీల యొక్క విద్య గురించి పాటుపడ్డారు. అంతేకాకుండా ప్లేగ్ 1897లో విస్తరించిన టైంలో సావిత్రిబాయి ఫూలే స్వయంగా ప్లేగ్ పేషెంట్స్ని తన వీపు మీద పెట్టుకొని తన వీపు మీద మోసి హాస్పిటల్కి తీసుకువెళ్ళి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించారు. సో సావిత్రిబాయి ఫూలే మనందరికీ కాదు, డాక్టర్స్ కూడా చాలా ఆదర్శము. అందుకని ఈ ఫోటో పెర్ఫార్మెన్స్ని చేయాలని నిర్ణయించుకున్నాను. మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి నేను ఇట్లా చేయాలనుకుంటాను ఫోటో పెర్ఫార్మెన్స్ అని చెప్పగానే తను వాళ్ళ అబ్బాయిని ఫోటోషూట్లో పాల్గొనడానికి అంగీకరించింది. నేను వాళ్ళ బాబుని సావిత్రిబాయి ఫూలే ఎట్లా మోసారో అట్లా వీపు మీద పెట్టుకొని ఆ సీన్ని క్రియేట్ చేయాలని చెప్పి అక్కడ ఫోటోషూట్ చేసుకున్నాను. నేను ఒక ఆర్టిస్ట్గా స్కూల్కి వెళ్ళి గవర్నమెంట్ స్కూల్స్లో వాలంటరీ వర్క్ చేసేదాన్ని. పిల్లలకి సెక్షువల్ అబ్యూస్ మీద, హెల్త్, హైజీను, న్యూట్రిషను అనేక అంశాల మీద వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటము, ఆర్ట్ ద్వారా ట్రైనింగ్ ఇవ్వటము, ఆర్ట్ ద్వారా వాళ్ళకి బోధించి ఇవన్నీ చేసేదాన్ని. అంతేకాకుండా వాళ్ళకి ఆర్ట్ మెటీరియల్ సప్లై చేయటము, ఇంకా అనేక రకాల కరెంట్ ఇష్యూస్ మీద వాళ్ళతో ఇంటరాక్టివ్ సెషన్స్ అవి నేను జరపటము జరిగేది. సో ఇవన్నీ కూడా ఈ ఫోటోషూట్లో నేను యూస్ చేసుకున్నాను. ఎందుకంటే సావిత్రిబాయి ఫూలే ఒక టీచర్ కూడా కాబట్టి, గర్ల్స్ స్కూల్స్ అన్నీ స్టార్ట్ చేశారు కాబట్టి దాన్ని స్మరిస్తూ నేను ఈ ఫొటోస్ అన్నీ వాడుకున్నాను అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కామెంట్ చేయడం మర్చిపోవద్దు, అవి మాకు చాలా విలువైనవి. ఇఫ్ యూ లైక్ ద వీడియో, లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. డోంట్ ఫర్గెట్ టు కామెంట్. It means a lot for me. Thank you very much.